నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శ్రీ వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మన యమ్నంపేటలో. ఇక్కడ వచ్చేసి మన 4 ఫీట్ విగ్రహాల నుంచి మొదలు పెడితే ఒక 22 ఫీట్ విగ్రహాల వరకు అయితే చేయడం జరుగుతుంది. ఇక వచ్చేసి ఓన్లీ ముంబై మోడల్ విగ్రహాలు. అండ్ అలానే ఇక్కడ ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ శివప్రసాద్ నా కాంటాక్ట్ నెంబర్ కూడా వచ్చేసి మీకు వీడియో రూపంలో అయితే ఇచ్చాను. ఓకేనా? ఇక నాకైతే నేనైతే చెప్తున్నా కదా, అసలు వినాయకుని కలరింగ్ కానివ్వండి, కళ్ళు కానివ్వండి, ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి. అసలు వినాయకుడే నన్ను చూపుతానని అనిపిస్తాను నాకైతే. మీరు కూడా నేను చూపిస్తాను వీడియో రూపంలో. ఓకేనా? అండ్ అలానే ఇంకెవరన్నా ఆర్డర్ ఇచ్చి చేయించుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు కాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం వీడియో అనేది స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం వీడియో మొత్తం చూడండి. ఓకేనా? మిత్రులారా, నేను సంతోషి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చేసి మన శ్రీ వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ శ్రీ వరసిద్ధి ఆర్ట్స్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ గా ఎంత యూనిక్ గా అయితే మాత్రం ఫ్లెక్సీ చేయించిందో చూడండి. ఇక్కడ శ్రీ కళ చూసుకున్నట్టయితే శివుని బొట్టు, అండ్ వరసిద్ధి వచ్చేసి ఇక్కడ హెచ్ కడ త్రిశూలం అయితే నిల్చొని ఉండడం జరిగింది. అండ్ ఆర్ట్స్ కళ చూసుకున్నట్టయితే నంది చూసింది కదా. ఇక లోపల పోయి మాత్రం ఈ బోర్డు ఎంత యూనిక్ గా ఉన్నదో అంతే యూనిక్ గా వీళ్ళు విగ్రహాలు కూడా చేయడం జరిగింది. నేను చూపిస్తా మీకు ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని. ఫస్ట్ గా ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే విత్ బ్యాక్ డ్రాప్ తోని 9 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ గణేషుని చూస్తే మాత్రం సూపర్ అయితే సూపర్ ఉన్నది. అండ్ సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ లో అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఇక్కడ పంచ చూసుకోవచ్చు, బార్డరింగ్, పంచకి బార్డరింగ్ వచ్చేసి స్వస్తిక్. ఇక్కడ చూసింది కదా స్వస్తిక్, ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి పంచ మాత్రం. అండ్ అలానే గణేశునికి కమర్పట్ట, ఇంకా న్యాచురల్ గా కండవ కూడా వస్తుంది. ఇక్కడ ఆభరణాలు కూడా గోల్డ్ వర్క్ తో మాత్రం చాలా నీట్ గా గోల్డ్ వర్క్ అయితే రావడం జరిగింది చూడండి. అండ్ ఐస్ మాత్రం చాలా బాగున్నాయి. నేను చెప్పాను కదా మీకు ఫస్టే చెప్పాను, ఐస్ మాత్రం గణేశుని మనం ఎటు చూసినా కూడా మన గణేశుని మనకే చూస్తానని అనిపిస్తుంది. అండ్ అలానే ఇట్లా సైడ్కి వెళ్ళి చూద్దాము. ఈ సైడ్ నుంచి చూసినా కూడా ఈ రింగ్స్ చూడండి, మన ఎంటుకలు ఉంటాయి కదా, ఎంటుకలకి రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా అంతే బాగా నీట్ గా మాత్రం ఫినిషింగ్ వర్క్ రావడం జరిగింది. అండ్ కలరింగ్ వర్క్ కూడా రావడం జరిగింది చూడండి. ఇంకోటి ఏంటంటే మనం చేతిలో శంఖం ఏ విధంగా అయితే పట్టుకుంటామో ఆ విధంగా అయితే అన్న వాళ్ళైతే చేపించడం జరిగింది చూడండి. ఇది మొత్తం వచ్చేసి మన ప్రొఫెషనల్ వర్క్. ఇది చూసింది కదా చూడండి. ఫింగర్స్ కూడా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి ఫింగర్స్. అలానే నెయిల్ పెయింట్ కూడా ఉండడం రావడం జరిగింది. బొట్టు చూసుకున్నట్టయితే మన బాలాజీ బొట్టు చూడండి కదా, బాలాజీ బొట్టు ఎంత బాగుందో. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్ గా హైట్, ఈ హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. చూసాం కదా బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంది కదా బ్యాక్ డ్రాప్. ఇంకోటి ఏంటంటే ఈ 2026 లో ఫస్ట్ గా నేనైతే గోల్డ్ హ్యాండ్ అయితే చూడడం జరిగింది చూడండి. మన అది ఓన్లీ వరసిద్ధి ఆర్ట్స్ లో చూసాం కదా, ఆ గోల్డ్ హ్యాండ్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఐస్ పెయింటింగ్ బొట్టు చూసుకున్నట్టయితే కూడా మన బాలాజీ బొట్టు ఐ పెయింటింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుందో. చెప్పాను కదా కొంచెం డింపుల్ ఫేస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సొల్డ్ కూడా ఇట్లా మంచిగా రౌండ్ గా తిరిగి అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ సింహాసనం పైన గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే పంచకు బార్డరింగ్ బటర్ఫ్లై చూసింది కదా, మొత్తం బటర్ఫ్లైస్ అయితే ఉండడం జరిగింది చూడండి. క్లాత్ కూడా బాగుంది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. ఫస్ట్ గా మీరు ఈ విగ్రహాన్ని చూసేటప్పుడు జై జగన్నాథ్ అని మాత్రం కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? అది ఎందుకు అంటున్నానో మీకు చూపిస్తాను. ఫస్ట్ గా చూసుకున్నట్టయితే ఈ బొట్టు చూసుకోవచ్చు. బొట్టు చూసింది కదా జగన్నాథుని బొట్టు, జగన్నాథ్. అండ్ అలానే ఈ విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే ఒక 13 to 14 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నేను ప్రతి ఒక్క కాడ ఏంటంటే ఆభరణాలు చూస్తాం కదా, ఆ ఆభరణాలు చూసుకున్నట్టయితే ఎక్కడైనా ఆభరణాల డిజైనింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మేబీ వరంగల్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఫస్ట్ టైం అయితే
అన్న వాళ్ళు అయితే జ్యువెలరీలో ఈ నిమ్మలి అయితే పెట్టడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ అలానే చేతికి చూసుకున్నట్టయితే నిమ్మలిక చూడండి ఎంత బాగుందో డిజైనింగ్ వర్క్ కూడా. ఈ సొండు చూసుకున్నట్టయితే కూడా ఇట్లా రౌండ్గా అయితే మాత్రం తిరిగి అయితే ఉండటం జరిగింది చూడండి, చూసింది కదా. ఇక నేనైతే ఫింగర్స్ గురించి అయితే చెప్పలేను, మొత్తం ప్రొఫెషనల్గా అయితే మాత్రం వీళ్ళైతే వర్క్ చేపించడం జరిగింది చూడండి. కలరింగ్ వర్క్ కూడా చాలా బాగా నీట్గా వచ్చేసింది. ఐ పెయింటింగ్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చెప్పాను కదా మీకు, ఇక్కడ మన గణేశుడు అదే మన అన్నకే చూస్తాను ఇంద్రభయ్య అనేటట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి మళ్ళీ ఒక్కసారి చూపిస్తానా. ఐ పెయింటింగ్ మాత్రం చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్ తోని. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఏంటి అని మాత్రం. ఇక్కడ కాలుకి ఫింగర్స్ కూడా చూసుకోవచ్చు, ఎంత నీట్గా అయితే మాత్రం ఫినిషింగ్ రావడం జరిగింది. డిజైనింగ్ కూడా చూడండి, అసలు రియల్గా మన పాదం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ ఇక్కడ కూడా చూపిస్తా చూడండి, ఎంత నీట్గా మాత్రం పాదాలు అయితే ఉండడం జరిగింది చూడండి. ఏళ్ళు కానివ్వండి, పాదాలు కానివ్వండి, నేను ఎంత చెప్పినా కూడా వినాయకుని గురించి చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే నిజంగా గణేశుడు వచ్చి కూర్చున్నాడా ఏందని అయితే నాకైతే అనిపిస్తుంది, చూసింది కదా. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన బాలాజీ కాన్సెప్ట్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది చూడండి. అష్టభుజాధారి ఇది చూడొచ్చింది కదా. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా మొత్తం టోటల్గా కంప్లీట్ కాలేదు. ఫినిషింగ్ వర్క్ అయినాక మాత్రం అప్డేట్ అయితే వస్తూనే ఉంటాయి కదా, మీకు చూస్తూనే ఉంటారు. అండ్ ఇంకోటి చూసింది కదా, కిరీటం కూడా చూడండి ఎంత బాగా నీట్గా ఫినిషింగ్ రావడం జరిగిందో. చూసింది కదా కిరీటం పైన డిజైనింగ్ వర్క్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ అష్టభుజాధారి చూడండి. ఇక్కడ మేబీ నాకు తెలిసి అమ్మవారు అనుకుంటున్నాను నేనైతే. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా మాత్రం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకా ఎందుకంటే ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా కాలేదు, కంప్లీట్ కాలేదని నేనైతే మీకు చెప్తలేను. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్గా ఈ గణేశుడు చూడండి స్టింగ్ పొజిషన్, ఇక్కడ మన పులి మీద కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి, పులి మీద సవారీ. ఇక్కడ చేతిలో చూసుకున్నట్టయితే మేబీ నాకు తెలిసి అయితే వారియర్ కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది చూడండి గణేశుడు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చేతిలో తల్వార్. ఇంకా వర్క్ రాలేదు, వర్క్ కంప్లీట్ అయినాక కూడా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, దాంట్లో మీకు చెప్తూనే ఉంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే చూసింది కదా పులి కూడా ఎంత బాగుందో, చాలా బాగున్నాయి పులి కూడా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ 6 hands తో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కావాలనుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. వర్క్ కూడా చాలా స్పీడప్ ఉన్నది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో మన గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది మహారాజా స్టైల్లో, చూసింది కదా. 6 hands అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది చూడండి. నాకైతే ఈ కాన్ కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నది చూడండి, చూసింది కదా. చాలా వరకు అయితే నేను అయితే విగ్రహాలు చూస్తూనే ఉంటా, ఈ కాన్ కూడా కొంచెం ఎట్లా న్యాచురల్గా మన చెవు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. హిందీలో కాన్ అంటారు, చూసుకున్నట్టయితే దంత్, చూసింది కదా. మెయిన్లీ ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే ఈ సౌండ్ కూడా ప్రతి ఒక్క విగ్రహానికి ప్రతి ఒక్క డిఫరెంట్గా అయితే ఉన్నది, చూసింది కదా. ఇక్కడ ఈ విగ్రహానికి ఒక కొంచెం డిఫరెంట్, ఈ విగ్రహానికి ఇంకా డిఫరెంట్ చూడండి. అసలు రియల్గా నేను అసలు సౌండ్ కూడా ఇంత డిఫరెంట్గా ఇంత యూనిక్గా ఉంటైతే నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తాను, అది కూడా మన శ్రీ వరసిద్ధి ఆర్ట్స్లో, చూసింది కదా. ఇంకా ఫాస్ట్గా కూడా బుకింగ్స్ అయితే అవుతున్నాయి. మీరు కూడా ఇంకా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి మన శ్రీ వరసిద్ధి ఆర్ట్స్కి అయితే మాత్రం రాండి, పటాపటాన్ని బుకింగ్ అయితే చేసేసుకోండి. చూసింది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం మీకు అయితే టోటల్గా అయితే మాత్రం చూపించడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. అలాంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా నాకు రావడం జరుగుతుంది. నేను చెప్పాను కదా, ఫస్ట్ కూడా చెప్పినా లాస్ట్ కూడా చెప్తున్నా, ఐస్ మాత్రం చాలా బాగున్నాయి.
ఇక్కడ చూసినట్టయితే వర్క్ మొత్తం శివన్న దగ్గరుండి మంచి ప్రొఫెషనల్ వర్క్ అయితే చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మాత్రం ఒకసారి మన వరసిద్ధి ఆర్ట్స్కి అయితే మాత్రం విజిట్ చేయండి. అండ్ ఇంకా ఏంటంటే విగ్రహాలు అనేది ఇంకా తీసుకుంటున్నారు అన్న వాళ్ళ ఆర్డర్స్. ఓకేనా, నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలానే నా ఛానల్ కొత్త చూసిన అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. అలాంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మరి కలుస్తా ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోస్తో ముందుకు వస్తాను.